మార్కెట్ ఎలా ఉంటుంది ఈరోజు అనేది చూద్దామండి. లాస్ట్ చూస్తున్నారు కదా ఏం జరుగుతుందో, మార్కెట్ అంతా ఫాల్లోనే ఉంది ఆల్మోస్ట్. ఓకేనా, రైట్. ఇక్కడ ఇంకొంచెం స్పేస్ అయితే ఉంది సార్ ఫాలో అవ్వడానికి, బట్ కండిషన్స్ చూడాలి. కండిషన్స్ బేస్ చేసుకొని మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అనేది అర్థమవుతుంది. ఓకేనా, ఇక్కడ నిన్న ఏం జరిగింది చూడండి, కంటిన్యూస్గా ఫాలో అయ్యి వచ్చింది అంటే సెల్లర్స్ యాక్టివ్లో ఉన్నారు. ఫైన్. ఇంకొకటి ఇది మొన్న గోల్డెన్ జోన్. ఓకేనా, గోల్డెన్ జోన్ కూడా, గోల్డెన్ జోన్ కిందనే మార్కెట్ ఉంది. ప్లస్ మార్కెట్ అనేది 25,500 కింద క్లోజ్ అయింది. సో మోస్ట్లీ ఇది పైన క్లోజ్ అయి ఉంటే బయింగ్ సైడ్ ఆలోచించాలి. కింద క్లోజ్ అయింది కాబట్టి వెయిట్ చేయండి. ఇక్కడ ఏమైనా జరుగుతుంది, ఎందుకంటే మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయినా ఫ్లాట్ అయినా సరే ఏం జరుగుతుందంటే జనరల్గా సెల్లర్స్ యొక్క స్టాప్ లాస్ ఉన్నాయి కాబట్టి ఈ స్టాప్ లాస్ని తినడానికి మార్కెట్ పైకి వెళ్తుంది. ఓకేనా, సెల్లర్ స్టాప్ లాస్ని తినడానికి మార్కెట్ పైకి వెళ్ళిపోయి గోల్డెన్ జోన్ పైన సస్టైన్ అయితే మనం బయింగ్ ట్రై చేయాలి. లేదు అంటే మోస్ట్లీ ఇది మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, మోస్ట్లీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బాగా గ్యాప్ అప్ అయింది అనుకోండి, ఒక్కసారి రీటెస్ట్ చేసి గోల్డెన్ జోన్ని ఇక్కడ నుంచి బయింగ్ ప్లాన్ చేయండి. బాగా గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, ఒక్కసారి ఈ లెవెల్ ఉంది కదా 25,400 అనుకోండి, 400ని రీటెస్ట్ చేసి మళ్ళీ పీఈ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంది? ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ కండిషన్ కూడా అలానే ఉందండి. మీరు గమనిస్తే ఇది 57,000 లెవెల్ కన్నా కిందనే క్లోజ్ అయింది మార్కెట్. ఓకేనా, ఇక్కడ కనబడుతుంది కదా, ఈ కింద క్లోజ్ అయింది. ప్లస్ మన గోల్డెన్ జోన్ కూడా మార్కెట్ పైన ఉంది కాబట్టి ఇక్కడ అందరి సెల్లర్స్ స్టాప్ లాస్ ఉన్నాయి. వీళ్ళందరినీ ఒక్కసారి ప్యానిక్లోకి తీసుకెళ్ళడానికి మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. దాని తర్వాత రివర్సల్ అవ్వాలనేది కండిషన్. లేదు కంటిన్యూస్గా పైకి వెళ్ళిపోయింది అనుకోండి, మన గోల్డెన్ జోన్ పైన సస్టైన్ అవ్వనివ్వండి, రీటెస్ట్ చేయనివ్వండి. రీటెస్ట్ చేసిన తర్వాత మీరు ఈ టార్గెట్ 57,500 టార్గెట్ కోసం వెయిట్ చేయొచ్చు. బాగా గ్యాప్ అప్ అయింది అనుకోండి, సేమ్ మార్కెట్ గోల్డెన్ జోన్ టచ్ చేయనివ్వండి, ఇక్కడ రీటెస్ట్ చేయనివ్వండి అప్పర్ సైడ్కి. లేదు ఫ్లాట్ కానీ కొంచెం గ్యాప్ అప్ కానీ అయితే వీళ్ళ స్టాప్ లాస్లు తిన్న తర్వాత కిందకి రానివ్వండి. ఓకేనా, ఇక్కడ కండిషన్ తెలుస్తుందండి మీకు మార్కెట్ ఏం చేస్తుంది అనేది. ఓకే, సెల్లర్స్ యాక్టివ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళని కొంచెం భయపడిచ్చి వాళ్ళ స్టాప్ లాస్లు తిన్న తర్వాత బయర్స్ని ఎంట్రీ చేసిన తర్వాత వీళ్ళ స్టాప్ లాస్ తినడానికి కిందికి రావాలి కండిషన్. ఓకేనా, లెవెల్స్ గుర్తుంచుకోండి సార్, లెవెల్స్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి 57,000 అనేది మంచి రెసిస్టెన్స్గా ఉంటుంది. కానీ గోల్డెన్ జోన్ పెద్దగా ఉంది కాబట్టి 57,200 వరకు ఉంటుంది. నిఫ్టీలో వచ్చేసరికి 25,500 నుంచి 25,450 వరకు. సెన్సెక్స్లో వచ్చేసరికి రికవరీ ఇచ్చింది సార్. మీరు గమనిస్తే ఇక్కడ లాస్ట్కు మంచి మూమెంట్ వచ్చింది రికవరీ, కానీ సెల్లర్స్ ఇంకా యాక్టివ్లో ఉన్నారు ఇక్కడ. ఓకేనా, సో వీళ్ళందరూ పోవాలంటే మార్కెట్ కొంచెం భయపెట్టియాలి వీళ్ళని భయపడించి మళ్ళీ వీళ్ళకి ఎవరైతే ప్రాఫిట్, వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళకి ప్రాఫిట్ అంటే వీళ్ళందరూ ఎవరంటే బిగ్ ప్లేయర్స్ అనమాట. హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండి సెల్లర్స్ ఎవరంటే బిగ్ ప్లేయర్స్ వీళ్ళు. ఓకేనా, సో వీళ్ళు అంత తొందరగా ఎగ్జిట్ అవ్వరు. వీళ్ళందరూ ఎవరు? ర్యాండమ్ ట్రేడర్స్. ఈ ర్యాండమ్ ట్రేడర్స్ని ఎలగొట్టుతుంది మార్కెట్. ఎప్పటికైనా గుర్తుంచుకోండి, ర్యాండమ్ ట్రేడర్స్ అనేవాళ్ళు మధ్యలో ఎప్పుడో ఎంట్రీ అయిపోయి కాసేపు కొంత ప్రాఫిట్ కోసం వెయిట్ చేసి వెళ్ళిపోతారనమాట. సో వీళ్ళని టార్గెట్ చేస్తుంది మార్కెట్ ఎక్కువ. సో ఇక్కడ మంచి రివర్సల్ వచ్చింది కదా అనుకుంటే కాదండి, మనకు కన్ఫర్మేషన్ క్లియర్గా రావాలి. ఓకేనా, దీనిపైన సస్టైన్ అయితే మనం చూద్దాం. 83,500 కిందనే మార్కెట్ ఉంది కాబట్టి ట్రై చేద్దామండి పుట్టు సైడే. లేదు బాగా గ్యాప్ అప్ అయితే చెప్పాను కదా, సేమ్ కండిషన్ సార్. మార్కెట్లో మీరు ఏమంటారు, ఏ స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్స్ ఏది కాదు, మార్కెట్లో టెక్నికల్గా ఏం వర్కౌట్ అవుతుంది, సెల్లర్స్ బయర్స్ ఎలా ట్రాప్ అవుతారు, ఇవి రెండు విషయాలు తెలుసుకొని సరిపోతుంది. ఓకేనా, సో కిందికి వచ్చిన తర్వాత రీటెస్ట్ చేసి సస్టైన్ అయిన తర్వాత మనం బైక్ ప్రయాణం చేద్దాం. లేదు అంటే ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ కానీ కొంచెం ఓపెన్ అయితే వీళ్ళ స్టాప్ లాస్ తినేసిన తర్వాత కిందికి రావాలనేది కండిషన్. ఫస్ట్ టార్గెట్ ఇదే ఉంటుంది. ఇది బ్రేక్ అయింది అనుకోండి మంచి ఫాల్ రావచ్చు. ఎందుకంటే మీరు ఇక్కడ చూడండి, 1 డే టైం ఫ్రేమ్లో చూడండి ఎలా ఉందో. ఓకేనా, డే టైం ఫ్రేమ్లో ఎలా కనబడుతుంది, ఇక్కడ దాకా స్పేస్ ఉందండి. ఇదంతా ఇదిగోండి, ఇదంతా స్పేస్ ఉంది ఇంకా. రైట్, ఇంకొక కండిషన్ కూడా ఉంటుంది. ఒక్క నిమిషం. ఒకవేళ 50% రిట్రేస్మెంట్లో వచ్చింది కదా సార్, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి పోదా అంటే పోవచ్చండి. అందుకే చెప్తున్నాను, పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మనకి ఇచ్చిన లెవెల్స్ ప్రకారం చూసుకోండి. ఓకేనా, మనకి ఇచ్చిన లెవెల్స్ ప్రకారంగా. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ కరెక్ట్గా 50-60 లెవెల్స్ దగ్గర మన టార్గెట్స్ ఉన్నాయి. ఇది బ్రేక్ అయిన తర్వాతనే ఇంకా ఫాల్ ట్రై చేద్దాం. లేదు అంటే మనం ఇక్కడనే ఇక్కడ అర్థం చేసుకోండి సార్, నేను మీకు 5 మినిట్స్లో పెట్టి చూపిస్తాను.
మార్కెట్ బ్రేక్అవుట్ల తర్వాత చేసుడు కన్నా మనం ముందే ఎంటర్ అవుతే బెస్ట్ కదా సార్, అంతే. అర్థం చేసుకోండి. ఇక్కడెక్కడో బ్రేక్అవుట్ అయితే నేను ఎంట్రీ తీసుకుంటా అంటే ఇక్కడ కొంచెం మొమెంట్ నుంచి రివర్స్ అయింది అనుకో, అనవసరంగా స్టాప్ లాస్ అవుతుంది. అదే మీరు ఇక్కడ ఎంట్రీ అయితే మీకు ప్రాఫిట్ వస్తుందని తెలుసు కదా, మీరు టు ద టార్గెట్ మీకు ఐడియా ఉంది కదా, అర్థమవుతుందా అండి? సో అలా మార్కెట్ని చేయాలి. కానీ మార్కెట్ బ్రేక్ అయిన తర్వాత అందరికీ కనబడుతుందండి, బ్రేక్అవుట్స్ అనేవి అందరికీ కనబడతాయి కాబట్టి అందరికీ డబ్బులు రావు, ట్రాప్ చేస్తుంది మార్కెట్. బ్రేక్అవుట్ కాకముందే ఎంట్రీలు ఎక్కడ తీసుకోవాలనేది తెలిస్తే మనము చాలా చాలా మినిమల్ స్టాప్ లాస్ ఇక్కడ, సార్ నేను ఇక్కడ ఎంట్రీ అయితే నాకు స్టాప్ లాస్ రాదా అంటే రాదు అనేది ఏమీ లేదు సార్, కానీ మినిమం స్టాప్ లాస్ అని పోతారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే మీకు 45 పాయింట్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ చాలా తక్కువ స్టాప్ లాస్, టార్గెట్ ఎంత ఉంటుందండి? టార్గెట్ వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ డబుల్ ఉంది, ఓకేనా. 45కి 80 పాయింట్స్ వస్తుంది. అదే మీరు ఇక్కడ ఎంట్రీ అయితే సార్ స్టాప్ లాస్ ఎక్కడ పెడతారా దీనిపైన? 100 పాయింట్స్ ఎబో ఉంటుంది. అంత భరించలేము సార్ లైవ్ మార్కెట్లో, అంత పెద్ద స్టాప్ లాస్లు పెట్టుకొని చేస్తే మీకు వర్కౌట్ అవ్వదు. ప్లస్ ఒకవేళ వర్కౌట్ అవుతుంది అనుకుంటే మీరు రిస్క్ రివార్డ్ రేషియో మంచి మెయింటైన్ చేయాలి. అంటే 100 రూపీస్ స్టాప్ లాస్ పెడుతున్నారంటే 200-300 రూపీస్ టార్గెట్ పెట్టే అంత కేపబిలిటీ ఉండాలి, అంతసేపు హోల్డ్ చేసే అంత కెపాసిటీ ఉండాలి, ఓకేనా. ఓకే, వీడియో నచ్చింది కదండి, చూద్దాం సాయంత్రం ఏం జరిగిందో మాట్లాడుకుందాం. మళ్ళీ రేపటి మార్కెట్ గురించి కూడా మాట్లాడుకుందాం అండి. థ్యాంక్ యూ సో మచ్.